భవిష్యత్తు తీర్చిదిద్దేవాడు బడిపంతులు. జగన్ జమానాలో ఆ బడిపంతుల బతుకు నరకంగా మార్చేసింది. 5 ఏళ్ల పాలనలో టీచర్ల పరిస్థితి అవమానం 14, రాజ్యపూజ్యం 0గా మారింది. ప్రత్యక్ష దైవంగా కొలిచే గురువును పురుగుల కంటే హీనంగా చూసింది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది. వారి చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది. నాడు నేడు పనులంటూ మేస్త్రీలుగాను మార్చింది. అధికారంలోకి రాగానే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉత్సాహంతో పనిచేసేలా వారికి రావాల్సినవన్నీ సకాలంలో అందేలా చూస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. తీరా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక బడిపంతుళ్లపై పగబట్టినట్లు వ్యవహరించారు. 11వ పీఆర్సీ సాధనకు ఉద్యోగులు నిర్వహించిన చెలో విజయవాడలో ఉపాధ్యాయులు ఎక్కువగా పాల్గొన్నారనే కక్షతో చివరికి వారికి జీతాలు సకాలంలో ఇవ్వకుండా వైకాపా సర్కారు వేధించింది. కరోనా సమయంలో ఏకంగా మద్యం దుకాణాల ముందు కాపలాగా పెట్టింది. ఆ విధులు నిర్వర్తించలేక చాలా మంది సిగ్గుతో తల్లడిల్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 169,642 మంది సర్కారీ బడుల ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందించకపోవడం సహా అనేక అంశాల్లో జగన్ సర్కారుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోలింగ్ విధులు అప్పగిస్తే ఇబ్బంది అవుతుందనే అపోహతో రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎన్నికల విధులకు దూరం చేసే ప్రయత్నాలు చేసింది. బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించాక తప్పదనుకుంటేనే టీచర్లను తీసుకోవాలంటూ పేర్కొంది. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వం మరోపక్క వారితో నిత్యం బోధనేతర పనులు చేయిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చివరికి ఉపాధ్యాయులకు పోలింగ్ విధుల్లో భాగస్వామ్యం లభించింది. పాఠశాలల తనిఖీలతోనూ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం వ్యవహరించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పనివేళల్లో కాకుండా రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నోటు పుస్తకాలు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు ఆయన వెంట వెళ్లాల్సి వచ్చేది. విద్యార్థులు నోటు పుస్తకాలు సరిగా రాయకపోయినా, వాటిని దిద్దకపోయినా గ్రామంలో అందరి ముందు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసి అవమానించారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సచివాలయానికొచ్చి వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలిచ్చారు. ఆన్లైన్లోనూ నోటు పుస్తకాలు తనిఖీ చేసి టీచర్లపై ఒత్తిడి చేశారు. గురువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. ఆర్జేడీలు, డీఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు తనిఖీలు చేయాలంటూ ఆదేశాలిచ్చి వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాఠశాలల్లో 27 అంశాలు పరిశీలించాలంటూ వారిని ఆదేశించారు. ప్రభుత్వం ఒత్తిడితో వీరు బడులు తనిఖీలు చేస్తూ ఏ చిన్న తప్పు దొర్లినా నోటీసులిస్తూ టీచర్లను వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఇక్కడ వచ్చి నవంబర్లో వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తా, నవంబర్ తర్వాత డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. 3 నెలల తర్వాత ఒక్క పిల్లల నోట్బుక్ చెక్ లేదు. సగం రాస్తున్నారు, సగం రాయట్లేదు. రాసిన వాళ్ళు కరెక్ట్ రాసారా లేదో తెలియదు. పోలింగ్ విధులను బోధనేతర పనులుగా పేర్కొన్న ప్రభుత్వమే ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫోటోలు తీయిస్తోంది. రోజు ఉదయం ఓ ఉపాధ్యాయుడు మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, ఫోటోలు సకాలంలో పంపించకపోయినా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొన్ని చోట్ల ఆయాలు లేకపోవడం, ఉన్నా వారు విధులకు రాని సమయంలో ఉపాధ్యాయులే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు పనుల బాధ్యతలను ఉపాధ్యాయులకే అప్పగించింది. ప్రతిరోజు భోజనంలో పెట్టే పదార్థాల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టింది. ఫోటోలు అప్లోడ్ కాకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చాలా చోట్ల ఉపాధ్యాయులను బెదిరించి అధికార పార్టీ నాయకులే నాడు నేడు పనుల్ని చేస్తున్నారు. స్థానిక నేతలను ఎదిరించలేక, ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయలేక టీచర్లు మధ్యలోనే నలిగిపోతున్నారు. పనులు చేయించే చోట సిమెంట్ ఇస్తే ఇసుక ఇవ్వరు, ఇసుక ఉంటే సిమెంట్ ఉండదు. ఈ రెండూ ఉంటే పనివాళ్లకు డబ్బులివ్వరు. ఇలా ఉపాధ్యాయులకు బాధ్యతలిచ్చి నిధులివ్వకుండా ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోంది. కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చెయ్యని చోట విద్యార్థులకు గుడ్డు పెట్టలేదని ప్రధానోపాధ్యాయులకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. కోడిగుడ్లు సరఫరా చేయని గుత్తేదారుపై చర్యలు తీసుకోకుండా గురువుల్ని బాధ్యులుగా చేయడం వేధింపులకు పరాకాష్ఠగా మారింది. పాఠశాలల్లో ఈ మధ్యాహ్న భోజనం ఫోటోలు తీసి పంపడం, అట్లాగే లెటర్లు కడిగించడం వగైరా వగైరా విద్యారంగానికి సంబంధం లేనటువంటి రకరకాల కార్యక్రమాలు పెట్టి ఈ యాప్స్ భారం విపరీతంగా పెంచి ఉపాధ్యాయుల్ని
ప్రధానోపాధ్యాయుల్ని తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఒత్తిడికి తట్టుకోలేక దరిదాపు ఈ 5 ఏళ్ల కాలంలో 32 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుని గుండెపోటుతోటి ఆత్మహత్య చేసుకునే సందర్భం ఉన్నది. ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించినటువంటి సందర్భం కూడా ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి అరియర్స్ సెటిల్ చేయటంలో కానీ, ఆ కుటుంబాలకి ఆధారంగా ఉండేటువంటి ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కానీ ఈ రోజుకి ప్రభుత్వం పూనుకోకుండా మొత్తం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసి భ్రష్టు పట్టించేటువంటి ఈ కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జీతాల చెల్లింపులోనూ జగన్ సర్కారు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసింది. జీతాల ఆలస్యంపై గతంలో విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు నిరసనలు తెలిపితే వెంటనే ఆర్జేడీ, డీఈఓ, డిప్యూటీ ఈఓలు వేధింపులకు దిగారు. జీతాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. కలెక్టరేట్ల ముట్టడి చేశాయి. అనుమతులివ్వకుండా ముందస్తు అరెస్టులు చేసి వారిని ఇబ్బందులకు గురిచేసింది. బ్యాంకుల రుణాలు సకాలంలో చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వాయిదాల చెల్లింపులకు వెసులుబాటు ఇవ్వాలంటూ బ్యాంకు మేనేజర్లకు వినతులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి కల్పించింది జగన్ సర్కార్. పాఠశాలల నిర్వహణకిచ్చే నిధులను ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం మానేసింది. శుద్ధముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు లాంటి వాటిని ఉపాధ్యాయులు సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించింది. పాఠశాల నిర్వహణకు ఏటా 122.04 కోట్లు విడుదల చేయాల్సిండగా అందులో 40% కూడా ఇవ్వడం లేదు. వాస్తవంగా ఈ నిధుల్లో 60% కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వీటిని ఇతర అవసరాలకు వాడేసుకున్న ప్రభుత్వం రోజువారీ నిర్వహణ బరువును ఉపాధ్యాయులపై పడేసింది. 2021-22లో చాలా మంది ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు 80,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులివ్వకపోవడంతో ఆ భారం టీచర్లపైనే పడింది. పురపాలక పాఠశాలలకైతే ₹1 ఇవ్వలేదు. ఆ బడిలో ఉపాధ్యాయులే తలో కొంత వేసుకుని వాటిని కొనాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల అవసరాలతోనూ జగన్ ప్రభుత్వం కాసుల వ్యాపారం చేసింది. ప్రభుత్వ సిఫార్సు బదిలీల పేరుతో ఉపాధ్యాయుల నుంచి 50 కోట్లు పిండేసింది. ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, ఆయన పేషీలోని పిఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులు కలిసి కొంతమంది ఉపాధ్యాయులను దోచుకున్నారు. రాజకీయ పైరవీల పేరుతో 1,400 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గురువులను గౌరవించడం, అవినీతి లేకుండా చూడాల్సిన ప్రభుత్వమే వారి ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ కొట్టడం, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేయడం సహా చివరికి బదిలీలతో వారి నుంచి డబ్బులు లాగేసింది.